హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న రవితేజ యాక్ట్ చేసి అండ్ సీను వైట్ల డైరెక్ట్ చేసిన వెంకీ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ నేను ఎందుకు ఇప్పుడు రివ్యూ చేస్తుంటే లైక్ ఈ మూవీ ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. సో ఎవరైనా ఈ మూవీని థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యి ఉంటే కనుక లైక్ 20 years బ్యాక్, సో వాళ్ళు ఒకసారి చూస్తుంటే చూడొచ్చు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ అది కూడా ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ, అది కూడా ఒక క్లీన్ కామెడీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరో అండ్ తన ఫ్రెండ్స్ వాళ్ళందరూ వైజాగ్లో ఉంటారు. సో వాళ్ళకి చదువు అయిపోయినా సరే జాబ్స్ అనేవి రావు, బట్ వాళ్ళు కొన్ని అనుకోని సిచ్యువేషన్లో వాళ్ళు పోలీస్ జాబ్కి అయితే సెలెక్ట్ అవుతుంటారు. సో అప్పుడు వాళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్ అని వస్తారు. సో అనుకోని సిచ్యువేషన్లో వాళ్ళు ఒక మర్డర్లు అయితే ఇరుక్కుంటారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కామెడీ సీన్స్ లైక్ స్టోరీ గురించి మనం చూసుకుంటే కనుక లైక్ ఇలాంటి ఒక స్టోరీని లైక్ హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక మర్డర్లో చిక్కుకుంటారు. సో వాళ్ళు ఎలా తప్పించుకునే స్టోరీ, దాన్ని సీరియస్ కూడా చెప్పవచ్చు, దాని కామెడీ కూడా చెప్పవచ్చు. బట్ ఈ మూవీ డైరెక్టర్ సీను వైట్ల దీన్ని ఎంటర్టైన్మెంట్ బేస్గా చెప్పారు. అండ్ ఇది వర్కౌట్ అయిందంటే ఎస్ 100% అయితే వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ 7 మెయిన్లీ కామెడీ మీద అయితే మూవీ రన్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారి క్యారెక్టర్ లైక్ గజాల అనే క్యారెక్టర్ గురించి దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అండ్ ఏవిఎస్ గారు యాక్ట్ చేసిన బొక్క సుబ్బారావు అనే క్యారెక్టర్ కూడా అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక లైక్ స్టార్టింగ్ 15 to 20 minutes అసలు ఒక మెయిన్ స్టోరీకి వెళ్లకుండా రవితేజ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ గురించి అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆ తర్వాత ఒక 1 hour ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది. అండ్ ట్రైన్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. ఆ ట్రైన్ ఎపిసోడ్కి అయితే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనే ఉంది. ఎస్పెషల్లీ అది మీమ్స్లో కానీ అండ్ షార్ట్స్లో కానీ అందులో వచ్చే బిట్స్ అన్ని వాడుతుంటే ఇంకా చెప్పాలంటే లైక్ మనకు తెలుగులో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా చెప్పారన్నమాట. తన లైఫ్లో ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నా సరే, ఎప్పుడైనా సరే తన లోలో ఉన్నప్పుడు ఆ కామెడీ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ కామెడీ ఎస్పెషల్ ఒక 1/2 hour ఉంటుంది. సో తను పెట్టుకుని చూస్తాను చెప్పి కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత బాగుంటుంది ఆ ట్రైన్ ఎపిసోడ్. అండ్ మూవీకి ఒక మెయిన్ స్ట్రెంత్ కూడా కామెడీ ఎపిసోడ్. అండ్ ఆ తర్వాత ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకోవడానికి లైక్ రవితేజ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ ఇలాంటి ఒక క్యారెక్టర్ రవితేజ కనుక టైలర్ మేడ్ యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇచ్చాడు. అండ్ సాంగ్స్ బాగుంటాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. అండ్ విలన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం కూడా బాగుంటుంది లైక్ అశుతోష్ రాణా. బట్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కామెడీ బాగుంటుంది తప్ప స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వల్ల కొన్ని ఫ్లాస్ అయితే ఉంటాయి. బట్ చాలా మంది తెలియదు అదేంటంటే లైక్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాదు, జస్ట్ ఒక అబవ్ యావరేజ్ టు హిట్ అయ్యే ఒక మూవీ. బట్ లైక్ కొన్ని రోజుల తర్వాత లైక్ యూట్యూబ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మీమ్స్ వచ్చిన తర్వాత మూవీకి అయితే కల్ట్ ఫాలోయింగ్ అయితే వచ్చింది. బట్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ అయితే ఒక బ్లాక్ బస్టర్ హిట్ కాదు, జస్ట్ అబవ్ యావరేజ్ తో హిట్. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని సినిమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగార్జున యాక్ట్ చేసిన మన్మధుడు అనే మూవీ కానీ, అండ్ వెంకటేష్ అండ్ శ్రీదేవి యాక్ట్ చేసి అండ్ రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన క్షణక్షణ అనే మూవీ. లైక్ ఈ మూవీస్ మనం చూసుకుంటే కనుక లైక్ ఇప్పుడు చూసినప్పుడు బాగుంటుంది, బట్ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీస్ అయితే బ్లాక్ బస్టర్ కాదు, జస్ట్ యావరేజ్ టు అబవ్ యావరేజ్గా నిలిచిపోయి. అండ్ ఈ వెంకీ మూవీ కూడా అంతే, జస్ట్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ అండ్ కొన్ని సెంటెన్స్లో హిట్ అయింది తప్ప. బట్ ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ కాదు. ఎందుకు అంటే లైక్ ఫస్ట్ రీజన్ స్టోరీ. మన ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే కనుక స్టోరీ అయితే పెద్దగా అంటూ ఏం ఉండదు. జస్ట్ ఒక స్టార్టింగ్ 15 to 20 minutesలో హీరో పోలీస్ జాబ్కి సెలెక్ట్ అయిపోతాడు. బట్ అక్కడి నుంచి ఆ ట్రైన్ ఎపిసోడ్ అయిపోయి ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చేంత వరకు అసలు స్టోరీ అనేది ఉండదు. జస్ట్ ఒక కామెడీ సీన్స్ ఉంటాయి తప్ప అసలు స్టోరీ అనేది ఎక్కడ ప్రోగ్రెస్. ఆ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి కాబట్టి మనకి బోర్ అనేది కొట్టదు. బట్ ఆ కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వకపోతే కనుక మనకి ఫస్ట్ హాఫ్ అనేది చాలా స్లోగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అంతే. అండ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే కనుక సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ కామెడీగానే ఉంటుంది. వాళ్ళందరూ పోలీస్ అకాడమీకి రావడం అండ్ ధర్మవరపు సుబ్రహ్మణ్య క్యారెక్టర్ ఇలా మొత్తం కామెడీగా రన్ అవుతుంది. అండ్ ప్రీ క్లైమాక్స్లో అసలు ఎందుకు అని చెప్పి ఆ ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మూవీ అనేది కొంచెం సాగదీయడం జరుగుతుంది. దాంతో ఈ మూవీ కొంచెం లెంత్ ఎక్కువ అనే ఫీలింగ్ అయితే అప్పుడు వ్యూస్కి వచ్చింది. లైక్ ఫస్ట్ హాఫ్లో ఒక 10 minutes ట్రిమ్ చేసేవచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో వన్స్ ఆ ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ వరకు కొన్ని పోర్షన్స్ ఉంటాయి కదా, దాన్ని ఇంకా ఫాస్ట్ పేస్గా చెప్పుకుంటే బాగుండేది అని చెప్పి కొంచెం ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. దానివల్ల కొంచెం ఆడియన్స్ బోర్ అనేది ఫీల్ అయ్యారు అప్పుడు. సో అందుకని ఈ మూవీ అనుకున్నంత రిజల్ట్ అయితే రాలేదు. బట్ కింద చెప్పినట్టు లైక్ ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ ఈ మూవీకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే లైక్ స్టోరీ స్క్రీన్ ప్లే ఎలాగున్నా సరే లైక్ ఆ ట్రైన్ ఎపిసోడ్ కోసం అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ కోసం అయితే మూవీని చూడొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీకి ఒక మేజర్ హైలైట్ ఆ ట్రైన్ ఎపిసోడ్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంటాయి అండ్ సాంగ్స్ బాగుంటాయి అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంటుంది. అండ్ ఓవరాల్ ఒక పక్క కమర్షియల్ సినిమా. కొంచెం మనం ఆ 10 to 15 minutes మనం కొంచెం ఆ పేషెన్స్ ఉంటే కనుక మూవీ అయితే బాగుంటుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. అండ్ ఈ మూవీ ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. సో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.